నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. నిర్మలం, నిష్కలం, నిత్యం, నిర్వికల్పం, నిరంజనం అయినట్టి పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పముతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు. మన శరీరం మనస్సుకు ఆధీనమైనట్లు మన మనస్సు ఆత్మకి ఆధీనం. సద్గురువు త్రిమూర్తి స్వరూపుడైన సాక్షాత్ పరబ్రహ్మమే కనుక ఈ విశ్వమంతా వారికి ఆధీనమై ఉంటుంది. ఈ విషయం సద్గురు ద్వారా ప్రకటనమయ్యే దివ్య లీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది. అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యమును చవిచూసిన భక్తులకు గురువు యందు విశ్వాసం దృఢపడి శ్రద్ధాభక్తులతో వారిని సేవించి తరించగలరు. మన జీవిత సంఘటనలను శాసించగల దైవ శక్తి ఒకటి ఉంది అన్న విశ్వాసం మనకి కలిగించాలని, తద్వారా నిత్య జీవితంలో వివేకం, వైరాగ్యం కలిగి ధార్మిక జీవితం త్రికరణ శుద్ధిగా మన చేత ఆచరింప చెయ్యాలనే సద్గురువు యొక్క తపనే ఇట్టి లీలలకు మూలం. అలాంటి లీలలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవములో జరిగినవి ఇప్పుడు స్మరించుకుందాం. తిరుపాలరెడ్డి అనే భక్తుడు స్వామివారి వద్ద సేవకుడుగా 1 సంవత్సరం పైగా ఉన్నాడు. అతను స్వామివారి దగ్గర ఉండి భిక్షాన్నం సేకరించే సేవలో ఉండేవాడు. ఒకరోజు ఇలా స్వామివారికి విన్నవించుకున్నాడు. స్వామి, నాకు ఆశ్రమం వేసుకొని వచ్చిన వారికి మీరు చెబుతున్న మంచి మాటలు చెబుతూ భక్తి ప్రచారం చెయ్యాలని ఉంది అని చెప్పాడు. వెంటనే స్వామివారు సరే అని రాచపాలెము దగ్గర స్థలములో గుర్తుపెట్టి అక్కడ ఆశ్రమం కట్టుకొని ఉండమన్నారు తిరుపాలరెడ్డి గారిని. తిరుపాలరెడ్డి గారు స్వామివారు చెప్పిన విధముగానే ఆశ్రమం కట్టుకొని వెంకయ్య స్వామి వారి, భగవాన్ వెంకయ్య స్వామి వారి నామస్మరణ, ఓం నారాయణ ఆది నారాయణ చేసుకుంటూ ధ్యాన సాధనలో ఉండి భజనలు చేయిస్తూ వచ్చిన వారికి సేవలు చేస్తూ పరమానంద స్వామిగా ప్రసిద్ధికెక్కారు. అప్పుడప్పుడు స్వామివారు అక్కడికి వచ్చి తిరుపాలరెడ్డి గారిని ఆశీర్వదించి వెళ్తూ ఉండేవారు. ఇలా ఒకసారి వచ్చినప్పుడు అక్కడ ఉన్న బొల్లా రామయ్యని పిలిచారు స్వామివారు. ఇలా అన్నారు బొల్లా రామయ్యతో, అయ్యా, నువ్వు అత్యంత అవసరమైన పని మీద సోమశిల వెళ్ళి రావాలి అని అన్నారు. ఆ సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పడవలు కూడా నడవడం లేదు. సూర్యాస్తమయం కావస్తుంది. కాబట్టి అతను ఇలా చెప్పాడు, స్వామి, ఇప్పుడు నేను వెళ్ళలేను అని చెప్పాడు. స్వామివారు ఇలా అన్నారు, అయ్యా, నువ్వు భయపడే పని లేదు. సరాసరి పెన్నా దగ్గరకు పోయి వెనక్కి తిరిగి చూడకుండా దిగి అవతలి వైపు నడిచిపో. నీకు పెన్నమ్మ దారి ఇస్తుంది. సూర్యాస్తమయంలోగా వచ్చేయి అని అన్నారు. అప్పుడు రామయ్య ధైర్యంతో బయలుదేరి పెన్నా వైపు చూసి శ్రీ స్వామివారిని స్మరిస్తూ నీళ్లలో దిగాడు. అతనికి మోకాళ్ళ లోతు మాత్రమే వచ్చింది. ఆశ్చర్యంతో ముందుకు నడిచాడు. ఒడ్డు సమీపిస్తున్న తరుణంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. రొమ్ముల లోతు వరకు నీళ్లు వచ్చి నది లోపలికి అతన్ని లాగింది. వెంటనే స్వామివారిని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని రక్షించమని ప్రార్థించాడు. తక్షణమే లోతు తగ్గింది. ఒడ్డున పడ్డాడు. శ్రీ స్వామివారు చెప్పిన పని చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. స్వామివారి నామస్మరణతో నదిలో దిగాడు. మరలా వెనక్కి చూడకుండా ముందుకు సాగాడు. పెన్నాలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు అతనికి. సూర్యాస్తమయం లోపుగానే స్వామివారి వద్దకు క్షేమంగా చేరుకున్నాడు. స్వామివారి మహిమను ప్రత్యక్షంగా అనుభవించి ఆనందాన్ని పొందిన ధన్యజీవి ఇతను. అతడు ఎక్కడ ఎప్పుడెప్పుడు ఏమి చేసింది స్వామివారు అతను అక్కడికి వెళ్ళినప్పుడు భక్తులకి చెబుతున్నారు. అతను వచ్చేసరికి స్వామివారు అతను వచ్చిన తర్వాత అతను అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఏమేం చేశాడో అన్నది భక్తులకు, ఇతను తిరిగి వచ్చేటప్పటికి భక్తులకు అందరికీ స్వామివారు చెబుతున్నారు. స్వామివారు అతను ఎలా రక్షించింది అతను వచ్చిన తర్వాత అందరికీ అతను రామయ్య వివరించి చెప్పాడు. అప్పుడు రామయ్య స్వామివారి పాదాలకు నమస్కరించి మన్నించవలసిందిగా కోరాడు. సద్గురువు పాదాలను ఆశ్రయించిన తర్వాత చింతకు తావే లేదని కదా సాయినాథుని వాక్కు. ఇది ఇంకొక లీల ఇప్పుడు స్మరించుకుందాం.
రాచపాలెం వాస్తవ్యులు నంది మండలం వెంకట సుబ్బరాజు గారి మేనత్త ఈమె పేరు సుబ్బమ్మ గారు. ఈమె ఇంటి ముందు స్వామివారు గుండం వేసుకొని ఉన్నారు. వచ్చిన భక్తులకు అభయముద్రలు వేసిన చీటీలు, ఆశీర్వదించిన దారాలు ఇస్తున్నారు. అప్పుడు శ్రావణ మాసం రోజులు, అనావృష్టి, ఎక్కడ నీరు లేదు, దొరకడం లేదు. ప్రజలు మూగజీవాలైన పశువులకు తాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నారు. అప్పుడు స్వామివారిని కలిసి తమ బాధ చెప్పుకోవాలని ఆ గ్రామస్తులందరూ కలిసి స్వామివారి దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ కలిపి ఇలా స్వామివారిని విన్నవించుకున్నారు. స్వామి, మీరే ఏదైనా చేసి వర్షాలు కురిపించాలి, లేకపోతే మేమంతా ఆకలితో చచ్చిపోతాం అని బోరును విలపించారు. వారిని చూసి స్వామివారు ఇలా అన్నారు. అయ్యా, పైవాళ్ళు ఇలా ఉంటే చూస్తూ ఊరుకోరయ్యా అని ఓదార్చారు. శ్రీ స్వామివారు శ్వాస పీల్చి చేతి మణికట్టు ముక్కు దగ్గర పెట్టుకొని మళ్ళీ శ్వాస పీల్చి వదిలారు. ఇలా అన్నారు. అయ్యా, భయపడనవసరం లేదు. వాన ఈ రాత్రికి కానీ భయపడనక్కరలేదు. వాన ఈ రాత్రికి కానీ రేపు కానీ కురుస్తుంది. మీరు ఇళ్ళకు వెళ్ళి నిశ్చింతగా ఉండండి అని అన్నారు స్వామివారు. స్వామివారు చెప్పిన మాటలకు ధైర్యంగా అందరూ ఇళ్ళకు వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తాను మంత్రించే తెల్లగుడ్డ, మగ్గం పెట్టిన ముంత చేత పట్టుకొని చెరువు 4 మూలలా తిరిగి మళ్ళీ కొంతసేపు ఉన్న తర్వాత చెరువులో దిగారు. ఒక చోట కూర్చొని అక్కడ గుంత తీసి ఏవేవో చేశారు. అక్కడ ఒక పుల్ల గుర్తుగా పెట్టి సూర్యాస్తమయం తర్వాత వచ్చారు. అర్ధరాత్రి వరకు ఒక్క మబ్బు కూడా లేదు. తర్వాత మబ్బులు కమ్ముకున్నాయి. కుండపోత వర్షం కురిసింది. నేల తల్లి పులకించింది. రైతులు ఆనందించారు. చెరువులో స్వామివారు గుంట తీసి పుల్ల పెట్టిన గుర్తు పెట్టినంత వరకు నీరు వచ్చింది. చెరువు నీటితో కళకళలాడింది. అంటే గుర్తు పెట్టినంత వరకు నీరు రావాలని శ్రీ స్వామివారు సంకల్పించి అనావృష్టితో ఉన్న ప్రాంతాన్ని అనుగ్రహించి పంచభూతములను ఆజ్ఞాపించారు. వారు భూత నియంత కదా. ఓం నారాయణ. ఆది నారాయణ.